కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్తు స్వయంభుగా వెలిసిన పుణ్యక్షేత్రం. కర్ణాటకలో ఉన్న ఈ ఆలయానికి 5000 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ పవిత్రమైన కుమారధార తీర్థంలో స్నానం చేస్తే ఎలాంటి పాపాలైనా పోతాయి. మన దేశంలోనే సర్పదోష పూజకు ఈ ఆలయం చాలా ప్రసిద్ధి. ఆహ్లాదకరమైన వాతావరణంలో సహ్యాద్రి కొండలపైన సాక్షాత్తు షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి కొలువయ్యాడు. కర్ణాటకలో ఉన్న ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి మన తెలుగు స్టేట్స్ నుంచి ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ స్టే చేయాలి, ఆలయ స్థల పురాణం, ఇలా అన్ని విషయాలు చెప్తాను. కంటెంట్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నేను ఈ టెంపుల్ దగ్గరికి ధర్మస్థలం మంజునాథేశ్వరుని దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తున్నాను. ఆన్ ద వేలో రోడ్ అయితే చాలా బాగుంటుంది. మధ్యలో 2-3 బ్రిడ్జ్ క్రాసింగ్లు వచ్చాయి. ప్రతి బ్రిడ్జ్ దగ్గర వాటర్ ఫుల్గా ఫ్లో అవుతుంది. వర్షాకాలం వల్లే ఇదంతా ఇంత ఫ్లో ఉంది. ఈ రోడ్ అయితే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇట్లే డ్యామేజ్ ఉండింది. అనుకున్నంత ఫాస్ట్గా అయితే రాలేం. 1.5 అవర్లో రీచ్ అవ్వచ్చు. మనం టెంపుల్ దగ్గరికి వెళ్లే ముందు రైట్ సైడ్లో నది ఉంటుంది. ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్కి కొంచెం ముందు రైట్ సైడ్లో కుమారధార తీర్థం ఉంటుంది. మామూలుగా అయితే ఇక్కడ స్నానం చేసిన తర్వాతే సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. పూర్వం తరకాసురుణ్ణి వధించిన తర్వాత కుమారస్వామి తన ఆయుధాన్ని ఈ నీటిలోనే కడిగాడు. అందుకే ఈ నీళ్లకు చాలా మహిమలు ఉన్నాయని చెప్తారు. సర్పదోష పూజ చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ ఇక్కడికి వచ్చి స్నానం చేసిన తర్వాతే పూజకు వెళ్ళాలి. మామూలుగా అయితే ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఆ బట్టలు ఇక్కడే వదిలేసి వెళ్తారు. లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. హాట్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే దానికి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి సేమ్ ఆర్చ్ దగ్గర నుంచి ముందుకు వెళ్ళిపోతే టెంపుల్ వస్తుంది. ఇక్కడ నుంచి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఆర్చ్కి పక్కనే హోటల్స్ ఉంటాయి. ఇవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళే దారిలో చాలా హోటల్స్ కనిపిస్తాయి. అక్కడ తీసుకోండి, కొంచెం రేట్ తక్కువ ఉంటుంది. ఈ లెఫ్ట్లో కార్స్ ఆగున్నాయి కదా, ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇక్కడ ప్లేస్ ఫుల్ అయిందంటే స్ట్రైట్గా చెట్లు ఉన్నాయి కదా, అక్కడ కూడా పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ పార్కింగ్కి ఏం ఫీ తీసుకోరు, ఇదంతా ఫ్రీ పార్కింగే. ఇదే మెయిన్ టెంపుల్. నేను ఇక్కడికి వినాయక చవితి అయిపోయిన నెక్స్ట్ డేనే వచ్చాను. అందుకే ఇక్కడ డెకరేషన్స్ కూడా ఇంకా కంప్లీట్గా తీయలేదు. ఇక్కడ నుంచి గర్భగుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకెళ్తారు. టెంపుల్లోకి లగేజ్ అలౌ చేయరు. లగేజ్ కౌంటర్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. పర్ ఐటమ్ 10 రూపీస్ తీసుకుంటారు. కానీ లగేజ్ తీసుకునే దగ్గర వాళ్ళు ప్లాస్టిక్ కవర్స్ అస్సలు తీసుకోరు. నేను వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్లో హెల్మెట్ పెట్టి ఇచ్చాను, కానీ ఎంతసేపు అడిగినా కూడా వాళ్ళు తీసుకోలేదు. మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి. ఈ లగేజ్ కౌంటర్ పక్కనే చెప్పుల స్టాండ్ ఉంటుంది. దానికి అమౌంట్ ఏం తీసుకోరు, ఫ్రీ సర్వీసే. కానీ మనమే లోపలికి వెళ్ళి చెప్పుల స్టాండ్లో పెట్టాలి. టెంపుల్కి రైట్ సైడ్ అన్నదాన సత్రం ఉంటుంది. మధ్యాహ్నం 1 నుంచి స్టార్ట్ చేస్తారు. నేను ఈసారి ఇక్కడ అన్నదానం ఉండట్లేదు, కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే అన్నప్రసాదం తిన్నాను. మీరు వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా ట్రై చేయండి. టెంపుల్లోకి జెంట్స్ అయితే ఖచ్చితంగా షర్ట్స్ తీసేసే వెళ్ళాలి. ఒకవేళ తీయకపోయినా గర్భగుడి బయట ఒకరు నించొని ఉంటారు, ఖచ్చితంగా తీయాల్సిందే అని చెప్తారు. ఇక్కడనే కాదు కానీ కర్ణాటకలో చాలా గుళ్ళల్లో ఇలానే ఫాలో అవుతారు. లేడీస్ అయినా సరే ట్రెడిషనల్ వేర్లోనే వెళ్ళాలి. లడ్డు ఇంకా ప్రసాదం కౌంటర్. మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే అక్కడ కౌంటర్ ఉంటుంది. ఇదే ఆ కౌంటర్. లడ్డుకి 20 రూపీస్ ఇక్కడ టోకెన్. ఆ టోకెన్ తీసుకొని టెంపుల్కి ఎంటర్ అయ్యే దగ్గర పక్కనే ప్రసాదం ఇచ్చే కౌంటర్ ఉంటుంది. ఇదే అది. ప్రశాంతమైన వాతావరణంలో సహ్యాద్రి కొండల మధ్యలో సాక్షాత్తు షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా గుడికి దగ్గరలో ఉన్న కుమారధారకు వెళ్ళి అక్కడ నదిలో మునిగి తర్వాత స్వామివారి దగ్గరికి వస్తారు. స్కంద పురాణం ప్రకారం ఆ పరమశివుడు ఆదేశం మేరకు ఇక్కడ ఆ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభుగా వెలిశాడు. సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో పురాతనమైన ఆలయాల్లో ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఒకటి. పూర్వం ఈ క్షేత్రాన్ని కుక్కి అని పిలిచేవారు. కుక్కి అంటే అర్థం గుహ అని. ఈ క్షేత్రం కుక్కిలింగంగా,
కుక్కిపురంగా, తర్వాత కుక్కి సుబ్రహ్మణ్య ఆలయంగా మారింది. గరుడ దేవుడి దాడి నుంచి తప్పించుకోవడానికి వాసుకి అనే సర్పం ఇక్కడ ఉన్న బిలద్వార గుహలోకి ప్రవేశించి శివుని కోసం తపస్సు చేసింది. వాసుకి తపస్సుకు మెచ్చిన శివుడు సుబ్రహ్మణ్య స్వామిని తన ప్రియ భక్తుడికి ఎల్లప్పుడూ అండగా ఉండమని చెప్తాడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కొలువయ్యాడని ప్రతీతి. ఆ గుహ ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ గుహ పేరు బిలద్వార గుహ. ఇక్కడే వాసుకి మహాశివుని కోసం తపస్సు చేసింది. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి దగ్గరలోనే ఆది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళండి. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే అన్నదాన సత్రం ఉంటుంది కదా, అక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్ళండి. కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ రూట్ ఉంటుంది. క్లియర్గా బోర్డ్స్ కూడా ఉంటాయి. మధ్యలో చిన్న చిన్న షాప్స్ కూడా కనిపిస్తాయి. ఇది 5000 ఏళ్ల పురాతనమైన ఆలయం. స్వామి మొదటిగా వెలిసింది ఇక్కడే. ఈ ఆలయంలో స్వామి మనకు పుట్ట రూపంలో దర్శనమిస్తాడు. పుట్టపైన స్వామి ప్రతిమ ఉంటుంది. ఇక్కడ ప్రసాదంగా పుట్టమన్నిస్తారు. ఈ ఆది సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే ఆది సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోకుండా వెళ్తే ఆ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్న ఫలితం దక్కదు. ఇక్కడ సర్పదోష పూజ చేస్తారు. ఆ టికెట్ కాస్ట్ 4200 రూపీస్ ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇదే ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే బుక్ చేసుకునే ముందు సర్ప సంస్కార అనే ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోండి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా సరే ఈ టెంపుల్ గేట్కి లెఫ్ట్ సైడ్లో ఒక కౌంటర్ ఉంటుంది. ఇక్కడ చూపిస్తే వాళ్ళు ఇంకో టికెట్ ఇస్తారు. ఇక్కడ స్టే చేయడానికి దేవస్థానం రూమ్స్ చాలా ఉన్నాయి. ఇవి ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్యామిలీస్కే ఇస్తారు. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఈ టెంపుల్కి మీరు వస్తుంటే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్తో పాటు ధర్మస్థల మంజునాథేశ్వరుని కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి ధర్మస్థల 53 కిలోమీటర్లు ఉంటుంది. 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు. బస్సెస్ కూడా మనకు ఫ్రీక్వెంట్గా దొరుకుతాయి. నేను ధర్మస్థల గురించి కూడా డీటెయిల్డ్ వీడియో పోస్ట్ చేశాను. మన ఛానల్లో ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడండి ఆ వీడియో కూడా. మన తెలుగు స్టేట్స్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఇక్కడికి లేవు. ఫస్ట్ మీరు బెంగళూరుకి రీచ్ అయితే అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటుంది కుక్కేకి. లేదంటే బెంగళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్య రోడ్ స్టేషన్ అని ఉంటుంది. అక్కడికి ట్రైన్ ఉంది. ఈ స్టేషన్ టెంపుల్ దగ్గర నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు ఆటోస్లో అయినా వెళ్ళిపోవచ్చు. టోటల్గా ఈ టెంపుల్కి వెళ్ళి రావడానికి 2500 రూపీస్ సరిపోతుంది మన తెలుగు స్టేట్స్ నుంచి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కంటెంట్ యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.